నాదా లోకాల శంకర మూడు గన్నవాడ ముక్కడు బోల్ల శంకర్ అన్నప్పుడు దేవదేవుడు చూడు బిడ్డ ఆనాటి గడియ లోపల శివనందర కచేరి మీద దేవుడు శంకరుడు ఏమంటాడు ఓయమ్మ పార్వతమ్మ కూలంగి కులసఖ్య రాతోటి కులాము బామనాయవ్వ కూడల దాని నాకు పెళ్ళానిది పార్వతమ్మవును కనకల్ల గట్టం ఏమి గట్టం వచ్చిందని దేవుడు అడుగుతాడు శంకరుడు విద్య ఏమంటయున్నది లోకాల శంకర చిన్ననాడు కాలు దొక్కినవు కళ్యాణం ఆడినవయ్యా పట్టినవు రాజ పోలల్లో తిరిగినావు లగ్గ మూర్తంబు వాయిపాయక 12 ఏళ్ళు కలిసిపోతుంది ఎడ్డివాడ ఉన్నవరు వరి ఎడ్డి రాయలింగ గుడ్డివాడ ఉన్నవరు వరి గుడ్డి రాయలింగ లోకాల శంకర ఎంత ఎడ్డివాడవయ్యో ఎంత ఎడ్డివాడ ఉన్నవరు నాద శంకరుండా దేవలోకం మీద దేవులకు అందరికి సంతాన బలము కలిగిందట సంతాన బలము కలగలేదు పాదక 12 ఏళ్ళు అవుతుంది లగ్గమూర్తం బాయి బిడ్డ భారతమ్మగాయా నాగయా భారతమ్మకు సంతాన బలం అయి 12 ఏళ్ళు కలిసిపోతున్నాయి భారతమ్మకు అమ్మాని పిలువాడ పిల్లలు లేరు తండ్రి అని పిలువాల చెత్త కొడుకులు లేరు అన్నాడు భారతమ్మకు ఆ తల్లి భారతి దేవి ఏమంట ఉన్నదేవి ఎంత ఎడ్డివాడ ఉన్నవరనాదవరి ఎడ్డి రాయలింగ ఎంత ఎడ్డివాడ ఉన్నవరి ఎడ్డి రాయలింగ నువ్వు ఎంత గుడ్డివాడ ఉన్నవరు గుడ్డి రాయలింగ రాజవర్యో రాజవర్య నిన్ను గౌరమ్మ ఎట్లా మెచ్చిందో నిన్ను గౌరమ్మ ఎట్లా మెచ్చిందో